అమెరికా ఇజ్రాయెల్ నుంచి దాడులు పెరిగే కొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే తన ఆధీనంలో ఉన్న హెర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే శత్రు నౌకల పాలిట మృత్యు మార్గంగా మార్చేసింది. ఈ ప్రాంతంలోకి అమెరికా మిత్ర దేశాల నౌకలు అడుగు పెడితే వెంటనే పేలిపోయేలా ఇరాన్ ఎక్కడికక్కడ సీ మైన్స్ లేదా నావెల్ మైన్స్ ను ఇరాన్ అమర్చింది. అయితే ఇప్పుడు వాటి పని పట్టేందుకు అండర్ వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపాలని యూకే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లను తమ రాయల్ ఫ్లీట్ నౌకల్లో అమర్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఆ డ్రోన్ల సాయంతో ఇరాన్ సీ మైన్స్ ను గుర్తించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి చేపట్టే భద్రతా మిషన్లో భాగంగా యూకే తన RFA లైంబే నౌకను పశ్చిమాసియాకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నౌక మైన్ హంటింగ్ సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. RFA లైంబేలో మామూలుగా నేవీకి సంబంధించిన పరికరాలు, వాహనాలు, బలగాలను తరలిస్తుంటారు. ఇప్పుడు దీనిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఆ సీ మైన్స్ ను తొలగించడానికి చేపట్టనున్న ఆపరేషన్లు మామూలుగా వాడే మైన్ క్లియర్ షిప్లతో పాటు ఏఐతో నడిచే స్వయం ప్రతిపత్తి గల డ్రోన్లను ఉపయోగించాలని యూకే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అండర్ వాటర్ డ్రోన్లు సెన్సర్లను వాడి సముద్ర గర్భాన్ని స్కాన్ చేస్తాయి. సీ మైన్స్ ను గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. అదే సమయంలో ఈ ఆపరేషన్లో భాగంగా యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లను పంపి ఇంధన నౌకలకు సురక్షిత కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక అమెరికా సైతం ఇప్పటికే పశ్చిమాసియాలో వేలాది మంది మెరైనర్లను మోహరించింది. గ్రౌండ్ ఆపరేషన్ లక్ష్యంగా వారిని పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్టు అంచనాలున్నాయి. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతో పాటు సొంతంగా కూడా ఉత్పత్తి చేస్తోంది. 1980లో ట్యాంకర్ వార్ వేళ భారీ సంఖ్యలో సీ మైన్లను వాడి నౌకలను ధ్వంసం చేశారు. అదే సమయంలో సీ మైన్స్ ను తొలగించే మైన్ స్వీపర్స్ పనితీరు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సీ మైన్స్ ను నిర్వీర్యం చేసేందుకు అండర్ వాటర్ డ్రోన్లను రంగంలోకి దించేందుకు యూకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటితో ఇరాన్ సీ మైన్స్ కు చెక్ పెట్టి హెర్ముజ్ జలసంధిలో నౌకలకు సురక్షిత కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.